వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలి రోజే వైసీపీ నిరసన గళం వినిపించింది. అసెంబ్లీకి నల్ల కండువాలతో వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం, వారిపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ రోజులు ఒకేలా ఉండవంటూ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలమయమంటూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. కాగా వైసీపీ తీరుపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాల పేరుతో వైసీపీ మళ్లీ పాత నాటకానికి తెరతీసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నిరసనలు వ్యక్తం చేయడం, అలాగే నల్ల కండువాలతో అసెంబ్లీకి రావడం, పోలీసులు ప్లాకార్డులు చించివేయడం, జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వార్నింగ్లు ఇవ్వడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక వీటిపై మనతో మాట్లాడేందుకు ఉప లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఉప లక్ష్మణ్ గారు, నమస్తే అండి. నమస్తే సార్, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయంటూ కూడా వైసీపీ నిరసన తెలియజేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వాకౌట్ కూడా చేయడం కూడా జరిగిపోయిన పరిస్థితి. మరోవైపు టీడీపీ శవరాజకీయాలు చేస్తుంది వైసీపీ అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు లేవు, ఎంతవరకు చెయ్యొచ్చు అనేది ఏం ఉండదు. ఏదో విధంగా బదనాం చేయాలి, చేస్తారు. అంతకు మించి ఇప్పుడు శాంతి భద్రతల విషయంలో ఒక 35-36 రోజుల పరిపాలనలో ఏమి అధ్వానంగా మారిపోయాయి. రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నారంటే ఏమన్నా వాళ్ళకి అర్థం ఉందే దానికి? అంటే ఒక 4 హత్య జరుగుతూనో లేకపోతే 4 దాడులు జరుగుతూనో ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టేస్తారా? అట్లయితే బెంగాల్లో ఇప్పటికి ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాలి? బీహార్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాలి? ఏ రాష్ట్రంలో జరగవు? తెలంగాణలో జరగటం లేదా? జరుగుతాయి. దానికి ఒక పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, మరి ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాలి? తెలుగుదేశం ఇప్పుడు వాళ్ళని కూడా చంపారు కదా. ఎమ్మెల్సీ స్వయంగా చంపి డెలివరీ చేశాడు కదా. మరి అప్పుడు రాష్ట్రపతి పాలన అప్పుడు పెట్టి ఉండాలి కదా. పెట్టారా? రాజకీయ కక్షలు వేరు, వ్యక్తిగత కక్షలు వేరు. రాజకీయ కక్షల కారణంగా దాడులు జరిగితే అది ఎవరు అంగీకరించారు, తప్పు. అది దాడి చేయకూడదు. ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీకి ఓటేసావు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు పోయి కొట్టినా చంపినా అది దుర్మార్గమైన అంశం. ప్రజలకు స్వేచ్ఛ ఉంది, ఎవరి ఇష్టమైన పార్టీలకు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా 35 రోజుల పాలన అంటున్నారు. నిజంగా వైసీపీ ఎంత రాద్ధాంతం చేయడానికి కారణం ఏంటంటారు? కేవలం 35 రోజుల్లో ప్రభుత్వ తీరైతే మొత్తం తెలిసిపోయే అవకాశం లేదు. ఇంకా పరిపాలన చూడాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఎంతలాగా ధర్నాలు, నిరసనలు తెలియజేయడానికి కారణం రాజకీయ కోణంగాలను చూసుకోవాలా? అవును, రాజకీయమే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు జనము మన వల్ల చీకొట్టారు, 11 సీట్లకే పరిమితం అయిపోయాయి, మనము ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వ పరిపాలనను ఏ చిన్న తప్పు జరిగినా విమర్శలు చేస్తే మళ్ళీ మనకు అభిమానిస్తారేమో, రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లేదా తట్టుకొని నిలబడగలుగుతావు అనుకుంటున్నారు వాళ్ళు. అంత సులభం కాదు. నువ్వు ఇవన్నీ చేసినంత మాత్రాన వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ మీద సింపతి వస్తుందని అనుకుంటే పొరపాటది. ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఈవెన్ మీడియా పర్సన్స్ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్ని చూశారు. చూసిన తర్వాత ఒక మంచి విధానంలో ఆ పార్టీ ఈ 4-5 సంవత్సరాలు ఓపికగా ఉండి పనిచేయగలిగితే, ప్రజా సమస్యలు పట్టించుకొని పనిచేయగలిగితే మళ్ళా వాళ్ళకి అవకాశం ఇస్తారు.
అలా కాకుండా ఇలా ఊరికే మడ్డలు జరిగిపోయాయి, దాడులు జరిగిపోయాయి అంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మీరు దాడులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతాడా? తప్పని ఆ రోజు ఖండించినాడా? లేదు కదా. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళిన పరిస్థితి కదా వైసీపీ నేతలు. మరి అవన్నీ తప్పని చెప్పినాడా? అతను ఏమైనా బయటకు వచ్చి చెప్పాడా? మా వాళ్ళు తప్పు చేశారు, పొరపాటు అయింది అని చెప్పాడా? చెప్పలేదు కదా, సమర్థించాడు కదా. కానీ ఇక్కడ ఒక అంశం చూడాలి లక్ష్మణ్ గారు, ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదు, ఏదో వంకతో పారిపోవాలి అన్న ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ అంశాన్ని ఎత్తుకున్నారు, అందుకనే వాళ్ళ ప్లాన్ ప్రకారమే వచ్చారు అనేది టీడీపీ వాళ్ళు చెప్తున్న మాట. అంతే కదా. ఇప్పుడు మొన్న కూడా తాను ప్రమాణ స్వీకారం చేయకపోతే శాసనసభ్యుడు అవలేడు, ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి అసెంబ్లీలో, చేస్తేనే శాసనసభ్యుడిగా ఆ రోజు నుంచి గుర్తింపు వస్తుంది. అందువలన వచ్చాడు, చేశాడు, పోయాడు. కనీసం మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా ఉండలేదు. గవర్నర్ మన స్పీకర్ ఎన్నికైనప్పుడు అసలు లేడు. గౌరవించాలి, ఆ పోస్టుకు గౌరవం ఇవ్వాలి కదా, స్పీకర్ పోస్టుకు లేడు. ఇప్పుడు కాగా గౌరవిస్తాడని ఏముంది? ఏదో వచ్చాడు, ఇష్యూ చేయాలని చూశారు, పోయారు. ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలలో ఏమైనా నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నా, అవినీతి జరుగుతూ ఉన్నా ఎత్తి చూపాల్సిందే, చేయాల్సిందే, కాదని ఎవరన్నా అది వదిలిపెట్టేసి దాడులకు సంబంధించి అవన్నీ వ్యక్తిగత దాడులకు సంబంధించిన అంశాలను తీసుకొని ఆ ఇష్యూని జనంలోకి తీసుకెళ్తామంటే, ఇప్పుడు మన అతను ఎవరు చంపారు నడి రోడ్లో, తప్పది. వాడు ఎందుకు చంపాడో తప్పు, ఎవరైనా దాన్ని అంగీకరించరు. కానీ అది రాజకీయ కారణాల వల్ల చంపారా, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షల వల్ల చంపారంటే పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు అది రాజకీయ హత్య కాదు, వ్యక్తిగత హత్య అని. మరి మళ్ళీ ఏమంటున్నారు, 30 మంది ఇప్పటికే హత్యలు జరిగాయి అంటే 30 మంది హత్యలు ఎక్కడ జరిగాయి, ఎందుకు జరిగాయి, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు, మరి బయట పెట్టమనండి లిస్టు, పెట్టడం లేదు కదా, మాట్లాడుతున్నారు కదా. లక్ష్మణ్ గారు మనతో పాటు సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆమె జాయిన్ అయ్యారు మనతో పాటు, అంతా కూడా మాట్లాడదాం. సుహాసిని ఆనంద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, ఎలా చూడాలి? ఏపీ అసెంబ్లీ సమావేశాలే ప్రారంభమయ్యాయి, ముఖ్యంగా తొలి రోజే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ కూడా వైసీపీ నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా నిజంగా ఏపీలో శాంతి భద్రతలు కొరవడాయి అంటారా? విజయ్ గారు నమస్కారం, ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్తే, చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఏంటంటే మొదటి రోజే అసెంబ్లీ ఇంకా కొత్తగా కూటమి ఫామ్ అయ్యి మొదటిసారి 45 రోజులు వారు ఈలోగా కూడా కొంత సమీక్ష చేసి ఏ శాఖలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, అసలు ఈ 5 సంవత్సరాలుగా జరిగిన విషయాలు మనం చూసాము. వీటిపైన ఒక అంచనాకొచ్చి చాలా వరకు కొన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన శాఖలు ఏ విధంగా అతలాకుతలమైన పరిస్థితి, దాని నుంచి మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి సమీక్ష చేసుకుంటూ. ఏదైనా ఎక్కువ వస్తుందండి? లేదండి, మీరు మాట్లాడండి, పక్క నుంచి ఏదో వాయిస్ వస్తున్నట్టు ఉంది, మీరు అయితే కంటిన్యూ చేయండి. దానిని ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ది అసెంబ్లీ అంటే ఈ రోజు ఏమైంది, గవర్నర్ గారి ప్రసంగంలో అడ్డుపడే ఒక పరిస్థితి, అట్లీస్ట్ ఒక కనీస కర్టసీ. అది ఏంటంటే ఇవాళ మాట్లాడిన మాటలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఏ విధంగా అనిపిస్తోంది అంటే, ఎంతసేపు కళ్ళు మూసుకుని తెరిచేలోగా జస్ట్ ఒక బ్లింక్ అనే టైంలో 5 సంవత్సరాలు గడిచిపోతాయి, మళ్ళీ మనమే అధికారంకి వస్తాం, మళ్ళీ మనమే పవర్లోకి వస్తాం. దీనిపైనున్న దృష్టి, అధికారంలోకి ఏ విధంగా కుర్చీలో కూర్చున్నామా అన్న ఒక దృష్టి కన్నా దానిపైనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న విషయాలేంటి, ఇక్కడ ఏ విధంగా ఈ పాలన జరుగుతున్నప్పుడు కొంత సమయం ఇవ్వాలి, తను ఎందుకు ప్రజలు అంతగా తిరస్కరించారు, ఇంత దారుణంగా ఓటమికి గల కారణాలు ఏమిటి అని అన్వేషించుకోవాలి, ఎందుకు ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వీటన్నిటినీ మానేసి మొట్టమొదటి రోజే అదిగో అవినీతి, అదిగో అక్రమం అంటే
ఏదో రకంగా అనేద్దాం, అంతే, ఒక మాట అనేద్దాం, గట్టి గట్టిగా గొడవలు పెట్టేద్దాం, ఏదో రకంగా దాన్ని అంటే తిరస్కరిద్దాం, విరోధిద్దాం, ప్రతి అంశానికి నో 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 అంటూ ప్లకార్డ్స్ పట్టేసుకుని అప్పుడే బ్లాక్ బ్యాడ్జెస్ వేసేసుకుని నల్ల దుస్తులు వేసుకుని, అసలు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, అసలు అరే లెట్ ద గవర్నెన్స్ స్టార్ట్, అది కదా ఇంపార్టెన్స్. అసలు వీళ్ళు తీసుకునేది ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నుంచి అటు మా రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ గారి నుంచి అందరూ కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటి? ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కూడా ఎవరు ఏమైనా సంయమనం పాటించాలి, ఇక్కడున్న శాఖలలో ఉన్న విషయాలు అవకతవకలు చూస్తే ఇదే ఆరోగ్య శాఖే అనారోగ్య శాఖగా ఉంది, దానిని ఏ విధంగా మనం మార్చాలి, ఏ విధంగా మనం దారిన పెట్టాలి, గాడిన పెట్టాలి అన్న ఒక ప్రతి శాఖ అండి. అసలు అది చూస్తూ ఉంటే బయర్లు గమ్ముతున్నాయి. అసలు ఎక్కడా కూడా అసలు అందులో ఒక బ్యాలెన్స్ ఆఫ్ ఒక ఫండింగ్ లో అసలు ఒక అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కొంత సమయం ఇవ్వాలి, స్టేబుల్ గా రన్ అవుతోంది. ఈ 50 రోజులు కూడా కాకముందే ఒక స్టెబిలిటీ వచ్చింది, ఒక ప్రజలలో ఒక ఆందోళనలు అన్నీ కూడా తగ్గి సద్దుమణిగి ఒక ఒక సెరీన్ అట్మాస్ఫియర్ వచ్చింది. దీనిపైన ఇంకా ఒక్కొక్కటి కూడా శాంక్షన్ అవుతూ ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అప్పుడే 50 రోజులు కూడా రాకుండా ఇక్కడ స్టీల్ విశాఖ ఉక్కు దగ్గరకు వచ్చి అక్కడ కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, ఇక్కడ ఉన్న శ్రీనివాస వర్మ గారు కూడా వచ్చి, అంటే వెంటనే హుటాహుటిన ప్రతి ఒక్కటి స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ అంతా కూడా చాలా అనుకున్న పనులు అనుకున్న విధంగా నీట్ గా జాగ్రత్తగా ప్రజల కోసం. కానీ సుహాస్ ఆనంద్ గారు ముఖ్యంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఆరోపించేది వినుకొండ రషీద్ హత్య ఘటన ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా రషీద్ హత్య అనేది రాజకీయ కోణంలోనే, రాజకీయ కక్షల నేపథ్యంలోనే జరిగాయి, టీడీపీ వాళ్ళే ఈ హత్యకు కారణం అని చెప్పి ఆయన అంటున్నారు. ఏమండి, ఏ హత్య అయినా దానిని ఖండించాలి 100%. హత్య రాజకీయాలు కానీ కక్షపూరిత రాజకీయాలు కానీ చెయ్యకూడదు, చేయాల్సిన అవసరం ఉండకూడదు. దానిపైన డెఫినెట్లీ విచారించాల్సిన పని ఉంది. కానీ ఇది ఎలా ఉందంటే ఏదో అంటే ఒక అంశాన్ని పట్టుకుని దాన్ని విచ్చలవిడితనంతో దానిపైన కామెంట్స్ చేసి, అసలు దానిపైన అరే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, విషయాలు తెలుసుకోవాలి, కంపల్సరీగా అది ఖండిస్తున్నారు ప్రతి ఒక్క నాయకుడు. దాని మీద ఏం జరుగుతోంది? మరి ఇవాళ మదనపల్లిలో పూర్తిగా బిగ్గెస్ట్ రెవెన్యూ డివిజన్ ఫైల్స్ దగ్ధమైపోవడం ఏంటండి? పైగా షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తారా? షార్ట్ సర్క్యూట్ అవ్వనే లేదని విద్యుత్ శాఖలు చెప్పాయి. అంటే ఒక్కొక్క చోట ఏ విధంగా జరుగుతోంది, చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి వీళ్ళ యొక్క రియాక్షన్. వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మొట్టమొదటనే అంటే వాళ్ళకు అక్కడ చూసారా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ఒక రకమైన ఒక ఉన్మాద స్థితి అన్నమాట. అది ఏదో రకంగా అనేద్దాం ఇంకా అసలు నో వాళ్ళు తప్పు చేసేస్తారు చూసావా, అసలు ఇంకా ఇంకా నెక్స్ట్ మనమే వస్తాం. అసలు స్టేబిలిటీగా ఆలోచన విధానం ఏంటి, అసలు ఏం జరుగుతోంది? ఎవరైనా సరేనండి అది ఇన్వెస్టిగేట్ చేస్తాము, చాలా తప్పది. రషీద్ అనే ఒక యువకుడు ఆ విధంగా హత్యకి గురయ్యారంటే దాని వెనకాల గల కారణాలు ఖచ్చితంగా సమీక్ష చేసి ఇన్వెస్టిగేట్ చేసి దాని విధేయాలు పూర్వపరాలు తెలుసుకోవాలి. దానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేమీ నిర్లక్ష్యం చేయాల్సిన విషయం అయితే కాదు. కానీ అది కొంత ఎలా ఉంటుందంటే ఒక హుందాగా ఇంకొక మాట అంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడిగా నన్ను అసలు వాళ్ళు గుర్తించట్లేదు అని ఒక కామెంట్ పాస్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అంటే ఏపీ వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించాయంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300 హత్యలు, 35 ఆత్మహత్యలు, 500 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. అలాగే 1000 దాడులు, దౌర్జన్యాలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. అదింత మాట్లాడదాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న లెక్కను మీరు ఎలా చూస్తారు? దాదాపు 36 రాజకీయ హత్యలు, 300 హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారంటూ కూడా ఇంకా రకరకాల లెక్కలన్నీ తీస్తున్న పరిస్థితి. ఈ 35 రోజుల్లో ఇంత దమనకాండ జరిగిందంటారా ఏపీలో? విజయ్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇంకొకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే 35 హత్యలు జరిగాయి 55 రోజులలో అని చెప్పేసి ఈ ఆరోపణలు చేస్తున్నారో, ఎక్కడ కుక్కలు పిల్లులు చనిపోయినా ఎలుకలు పిల్లులు చనిపోయినా తెలుగుదేశం ఖాతాలు వేస్తారని
మా నాయకుడు క్లియర్ గా చెప్పారు, మనం కక్ష సాధింపు చర్యలకు దిగకూడదు, మనకు రాష్ట్రం అధోగతి పట్టినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మనం తీసుకెళ్లాలని చెప్పేసి మన ఏకైక లక్ష్యం అని చెప్పారు. ప్రతి ఒక్క శాఖలో సమీక్షలు చేస్తున్నారు. మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి కూటమి పార్టీల 3 పార్టీల కార్యకర్త సమయంతో ఉన్నారు. ఇలా ఎక్కడ కానీ ఏదైనా వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళు చేసినట్టు వాళ్ళ ద్వారా వైసీపీ నాయకుల ద్వారా మోసపోయిన వాళ్ళు కానివ్వండి, గాయపడ్డ వాళ్ళు కానివ్వండి, మోసం చేసిన వాళ్ళు కానివ్వండి, బాధితులు కానివ్వండి, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళపైన దాడి చేస్తే అయినప్పటికీ కూడా చట్టరీత్యా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రహీం అని చెప్పేసి రహీం చనిపోయాడు, రహీం ఆయన అంత్యక్రియలకు వెళ్ళి వచ్చి ఏదో బయట ఉదారంగా మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రహీం హత్యకు రషీద్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పైన ఆరోపణ చేయలేదు. రషీద్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటిదాకా ఆరోపణ చేయలేదు. రషీద్ ని ఎవరైతే హతమార్చారో, ఎవరైతే హత్యగా ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేశారో, రిమైండ్ పంపించారు. అంతకు మించి ఈ యొక్క ప్రభుత్వం చేసేది ఏముండదండి. దాని తర్వాత ట్రయల్ అనేది మొత్తం సాక్ష్యాధారాలన్నీ పరిశీలించడం కోర్టు పని అవుతుంది. ఆ కోర్టు పని కూడా మేము చేస్తామా? చేయం కదా. కానీ ఏఎస్రావు గారు, ముఖ్యంగా రషీద్ కుటుంబ సభ్యులు కూడా దీని మీద స్పందించారు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్య, జగన్ మా వైపు పోరాడుతున్నారు, దాన్ని అడ్డుకుంటున్నారనే వ్యాఖ్యలు కూడా రషీద్ కుటుంబం చేసింది. మరి ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఏమైపోయిందంటే జగన్మోహన్ అక్కడ పోవడం వల్ల ఈ రోజు రషీద్ అనే వ్యక్తి ఒక్కడు చనిపోతే జగన్మోహన్ అక్కడికి వెళ్ళాడు. ఆనాడు కోవిడ్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తలేరని చెప్తే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నటువంటి అనస్టేటిస్ట్, ఒక దళిత బిడ్డ, అతన్ని పిచ్చోడు కింద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పిచ్చోడు కింద లెక్కేసి, తాగుబోతు కింద లెక్కేసి, మనం దాని గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఈ రషీద్ కుటుంబ సభ్యులు ప్రధానంగా టీడీపీ మీదే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. మరి దానికి టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తుంది? టీడీపీకి ఆ హత్యకు ఏ విధమైన సంబంధం లేదు. చట్టం తమ పని తాను చేసుకోబోతుంది. ఒకవేళ ఆ వ్యక్తి హత్యలో ఎవరు బాధితులైనా కానీ ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. చట్టం తమ పని తాను చేసుకోబోతుంది. మాకు ఆ హత్యకు ఏ విధమైన సంబంధం లేదు. ఏ విధమైన రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి తెలుగుదేశంతో ముడిపెట్టాలని చెప్పేసి వైసీపీ కుట్ర పడుతుంది తప్ప, వైసీపీ కుట్రలో భాగం ఇది, అంతే తప్ప ఇంకేం లేదు. ముఖం చెల్లక ఈ రోజు అసెంబ్లీలో వచ్చే ముఖం లేక నువ్వు బయట తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడు బయటికి పోవాలని నువ్వు మా అవకాశాలు వెతుకుతున్నావు. ఇలాంటి నాయకుడు మళ్ళీ ఇంకోవైపు నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదని చెప్పేసి నువ్వు గత 5 సంవత్సరాల పదవి కాలంలో నువ్వు చేసినటువంటి రాక్షస కాండకు పరిణామంగా ప్రజల్ని తీర్పిచ్చారు. నీకు 11 సీట్లకే పరిమితం చేశారు. అయినప్పటికీ కూడా ప్రజా తీర్పు శిరస వహించి నువ్వు 11 సీట్లతోటి 11 మందితోటి నువ్వు అసెంబ్లీకి రావాల్సింది. ఈ రోజు అసెంబ్లీలో శాంతి భద్రతల విఘాతం కలిగాయి నువ్వు మాట్లాడుతున్నావు కదా. అదే శాంతి భద్రతల పైన మేము ఈ రోజు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాము. జవాబు చెప్పే బాధ్యత నీకు లేదా? ఆ బాధ్యతలు నీకు లేనప్పుడు ఆ 11 సీట్లు కూడా ఎందుకు? అవి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాకడనా? ఈ రోజు నువ్వు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని ఆ తర్వాత నువ్వు బైకాట్ చేసి కొత్త సంస్కృతికి నువ్వు తెరం లేపుతున్నావు. ఎక్కడ పద్ధతి అండి ఇది? ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 50 రోజు కాలేదు. ఎక్కడ పెట్టుబడులు, ఎక్కడ ఇది? ఈ రోజు ఏది ఏమైనా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయా లేదా? అది జరగడం లేదు. వైసీపీగా అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ద్వారా ఎవరైతే నష్టపోయారో వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకుంటున్నారో, వ్యక్తిగతంగా వాళ్ళు దాడి చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళతో మోసపోయిన వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఒక పార్టీ పరంగా, రాజకీయ పరంగా మాకు ఆదేశాలు ఉన్నాయి. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా సమయమున పాటించాలి. ఎవరు కక్ష సాధింపు చర్యకు దిగకూడదని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఏమైనా ఉంటే వాళ్ళపైన ఆరోపణలు ఉంటే మీరు కంప్లైంట్లు ఇవ్వండి, చట్టపరంగా మనం వెళ్తాము, లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి మన నాయకుడు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం. అంతే తప్ప వాళ్ళు ప్రజల ద్వారా ఈ రోజు ప్రజల్లోకి వచ్చే ముఖం లేక ప్రజలు ఎక్కడ కొడతారో తంతారో అని చెప్పేసి వాళ్ళు భయాందోళనతో దాచుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు అదే జరుగుతుంది. బయటికి వెళ్ళగానే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు. ఈ రోజు ప్రభుత్వం మారిపోయింది. 5 సంవత్సరాలు మమ్మల్ని పీక్క తిన్నారు. ఇప్పుడు ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వాళ్ళు అక్కస్తోటి కొడుతూ తిడుతూ ఏదో జరుగుతుంది. దానికి మాకు సంబంధించిన విషయం కాదు, మాకు సంబంధించిన విషయమే కాదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాది కాబట్టి
పూర్తి బాధ్యత వహిస్తూ హత్యలు చేసిన వాళ్ళపైన, దాడులు చేసిన వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు చేస్తున్నాం, వాళ్ళని విచారణకు పంపిస్తున్నాం. అంతే తప్ప మా పని మేము చేస్తున్నాము. మా యొక్క ఏకైక లక్ష్యము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే ఓర్వలేక అక్కస్తోటి ఒక ఫ్యాక్షనిస్ట్ మనోబుద్ధితోటి నువ్వు ఢిల్లీకి వెళ్ళి దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఆంధ్ర రాష్ట్రం యొక్క ఖ్యాతిని మట్టి కలిపే విధంగా చేస్తున్నావు. ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ను బదనాం చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ ను ద్రోహం తలపెడుతున్నావు. నీకు ప్రతిపక్ష హోదా కాదు, నువ్వు ఎమ్మెల్యే కూడా పనికిరావు. రైట్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా ఏపీ సమావేశాల ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయ్యంటే కూడా జగన్మోహన్ రెడ్డి నిరసన గళం వినిపిస్తున్న పరిస్థితి. నిజంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయా? కేవలం రాజకీయ మైలేజ్ కోసమే వైసీపీ డ్రామాలు ఆడుతుందా? ఇప్పుడు రాజకీయ మైలేజ్ కోసం డ్రామాలు ఆడాల్సిన పని లేదు. 35 హత్యలు జరిగినాయి. జరిగిన వాటిని పూర్తి ఎవిడెన్స్ తోటి, వీడియోలతోటి, ఫోటోలతోటి, పిన్ టు పిన్ అడ్రస్ తో సహా మేము గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లనే 300కు పైగా దాడులు జరిగినాయి. 300కు పైగా ఆస్తుల విధ్వంసకాండాలు జరిగినాయి. వీటన్నిటి మీద 8 ఏళ్ల పాప మీద రేపు జరిగిన, 8 నెలల పాప మీద రేపు జరిగిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. నేనేమంటానంటే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఏఎస్ రావు గారు దయచేసి ఆయన వెర్షన్ చెప్పనేయండి, మళ్ళీ మీరు మాట్లాడదు కానీ. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో కూటమి ప్రభుత్వం రన్ అవుతుంది. ఈ దేశంలో గాని, ఈ రాష్ట్రంలో గాని ఎక్కడ ఏ అరాచకమైన సంఘటన జరిగినా, ఎక్కడ ఏ నేరం జరిగినా, పార్టీలు ఎవరైనా ఎవరిని అరాచకం సృష్టించినా, నేరం జరిగితే స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం మేము ఏమడుగుతున్నామంటే, ఈ 35 హత్యల్లో ఎంతమందిని మీరు నేరస్తులను గుర్తించారు, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు కట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది కోర్టుకు ప్రజెంట్ చేశారు? పూర్తిగా చెప్పనివ్వండి, కంక్లూడ్ చేయనివ్వండి. 300 ఆస్తుల ధ్వంసం కేసుల్లో గాని, ఈ రేపులు, పసిపిల్లల రేపుల విషయంలో గాని ఎంతమంది మీద మీరు ఎఫ్ఐఆర్లు కట్టారు? దీని మీద హోంమంత్రి స్పందించారండి. హోంమంత్రి స్పందించారు. అలా కాదు, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? జరిగిన రేపు వెంకటేశ్వర రెడ్డి గారు నేను చెప్పి కూడా వినండి ఒకసారి. హోంమంత్రి అనిత స్పందించారు. ఒక్క నిమిషం ఏసరావు గారు ఒక్కసారి నేను మాట్లాడినేవాడిని దయచేసి. వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా దీని మీద హోంమంత్రి స్పందించారు. మీరు చెప్తున్న ఏ లెక్కలు ఉన్నాయో, 36 రాజకీయ హత్యలని, 300 హత్యాయత్నాలని, 35 ఆత్మహత్యలని, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసమని, వీటన్నిటి మీద మేము ఆల్రెడీ ఆరా తీయడం జరిగింది. అలాంటివి ఏమీ జరగలేదు. కానీ కొన్ని చోట్ల రాజకీయ కక్షలతో కొన్ని దాడులు అయితే జరిగాయి. దాదాపుగా 4 చోట్ల గుర్తించాము. అందులో రషీద్ కూడా ఒకటి. ఇందులో ఒక్క దాంట్లో మాత్రమే వైసీపీకి సంబంధించిన వ్యక్తి చనిపోయారు. మిగతా చెప్పినవన్నీ మీరు ఫాల్స్. మీరు కనుక ఖచ్చితంగా వీటికి సంబంధించి ఆధారాలు తీసుకురావాలి. తీసుకురాకపోతే మీ మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతామంటూ కూడా హోంమంత్రి ఫైర్ అయ్యే పరిస్థితి. మరి దీనికి ఏమంటారు? వీటి గురించి మేము రేపు జంతర్ మంతర్లో, ఢిల్లీలో జంతర్ మంతర్లో ఫోటో పెట్టండి. ఈ రాష్ట్రంలో మీరున్నారు, రాష్ట్రంలో బయటకు తీయండి. చెప్తే ఒక్క నిమిషం వివరాలు తీసుకురండి. హైకోర్టు ఉంది, హైకోర్టులో పిల్లేయచ్చు. మీరు రాష్ట్రం యొక్క భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మీరు మాట్లాడరు కానీ దయచేసి వెళ్ళబుచ్చడానికి అంటున్నారు. రైట్, రావు గారు దయచేసి ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. రైట్, మాట్లాడదాం. నేను దానికి క్రాస్ క్వశ్చన్ వేసాను. ఖచ్చితంగా ఆయన దానికి సమాధానం చెప్తారు. హోంమంత్రి దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు.
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీని మీద నిజాలు చూపించకపోతే ఖచ్చితంగా ఆయన మీద కూడా కేసు నమోదు చేస్తామంటూ కూడా హోంమంత్రి అయితే ఫైర్ అయిన పరిస్థితి. ఖచ్చితంగా రైట్ defamation రైట్ file చేస్తాం. రైట్ మరి దీనికి ఏమంటారు 35 హత్యల వెంకటేశ్వర రెడ్డి గారు? కథనాలు ఈ రోజు వరకు. రైట్ ఆయన ఆపితే మాట్లాడతాం మేము. ఏసరావు గారు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడాలనుకుంటే మీరు ఆగండి. మాట్లాడదాం. రైట్. మీరు చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడాలి అనుకుంటే మాట్లాడతాం, లేదంటే వదిలేద్దాం. లేదు మీరు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి మీరు. రైట్. వాస్తవాలు మాట్లాడు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ప్రతిదీ వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ హైకోర్టు మీరు మాట్లాడండి, ఇక్కడ 30 హత్యలు జరిగింది. ఇక్కడ మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి, no problem. రోజులు కలవచ్చు. నువ్వు ఇక్కడ విషయాలు తీసుకోవాలి. ఢిల్లీలో రాష్ట్రాన్ని బదనాం చేస్తావా? రైట్. నువ్వు తెలుగువాడివా బయటవాడివా చెప్పండి. రైట్ ఏసరావు గారు ఢిల్లీలో ధర్నా చేసే రైట్ అయితే వాళ్ళకు ఉంది, వాళ్ళు చేసుకునే ఉండదు, వేరే విషయం. కానీ దీనికి సంబంధించి వెంకటేశ్వర గారు ఏం చెప్తారో మనం కూడా పూర్తి స్థాయిలో విందాం. రైట్, చెప్పండి. ఇప్పుడు మీరే అన్నారు హోంమంత్రి గారు జరగలేదు అని. ఆ జరగలేదు అని చెప్పేసి ఎక్కడ నేరం జరిగినా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే కంప్లైంట్లే తీసుకోకపోతుంటే జరగలేదు అని వాళ్ళు చెప్పడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అందుకే మేము వీడియోలతో సహా, ఫోటోలతో సహా, పూర్తి ఆధారాలతో సహా ఒక ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాం. ఒకవేళ అవి తప్పు అని కనుక మీరు కనుక రుజువు చేయదలుచుకుంటే ఏ కేసుకైనా మేము రెడీ. మేము కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేయబోతున్నాం. ఏసరావు గారు ఒక్క నిమిషం అండి. మీరు చేసి పెడతారు అవి. మేము సూచించే ప్రతి అంశం మీద, మేము చెప్పే ప్రతి అంశం మీద, రేపు ఢిల్లీలో మేము చూపించే ప్రతి అంశం మీద వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ పూర్తి సాక్ష్యాధారాలతోటి గవర్నర్ గారికి సమర్పించాము, హోంమంత్రి గారికి ఇస్తాము, మోడీ గారికి ఇస్తాము. అట్లానే కేంద్రంలో పెద్దలందరికీ ఇచ్చి సరైన స్పందించకపోతే ప్రైవేట్ కంప్లైంట్ కూడా మేము కూడా ఫైల్ చేస్తాము. సరైన ఆధారాలతోనే మేము పూర్తిగా ఫోటోలు పిన్ టు పిన్ అడ్రస్ తో సహా మేము ఫోటో ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది ముఖ్యంగా ఏసరావు గారు ఒక నిమిషం అండి. కంప్లైంట్ తీసుకోవట్లేదు అంటే ఒక హోంమంత్రి జరిగిన విషయాలు జరగట్లేదు అని చెప్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఇక పేద ప్రజలకి అన్యాయ బాధితులకి ఎక్కడ రక్షణ ఉంది? వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా బాధ్యతగా ఉండాల్సిన హోంమంత్రి, ప్రభుత్వము, మంత్రిత్వ శాఖ అసలు జరిగిన విషయాలనే జరగట్లేదు అని చెప్తున్నారంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం ఇష్టం లేకే ఒక చిన్న విషయాన్ని అంటే రషీదు జిలానీ సంబంధించిన వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన ఒక హత్యని కావాలనే రాజకీయ రంగు పులిమి శవరాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ నుంచి తప్పించుకునే ఉద్దేశం అతను ముందుగానే అంతా ప్రీ ప్లాన్డ్గానే చేశారు. ఎందుకంటే రషీద్ని కలవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడే ఆయన అక్కడ ముందుగానే చెప్పారు. ముఖ్యంగా రేపొద్దున గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోబోతున్నాము, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయబోతున్నాము అని హింట్ అయితే ఇచ్చారు. అంటే ముందుగానే ఒక ప్రీ ప్లాన్డ్గానే చేశారా? ఇప్పుడు ఇంకా నయ్యం, రషీద్ హత్య కూడా ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందని అనలేదు, అంతవరకు సంతోషం. ఇక విషయం ఏంటంటే జరిగిన హత్య జరిగితే దాన్ని కూడా వక్ర భాష్యంలో మేము బాధితుల తరపున పోరాటం చేయటం మా బాధ్యత. మేము రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న మేము రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేయటం మా బాధ్యత. మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు తీసుకోవట్లేదని గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. గవర్నర్ గారి ప్రసంగంలోనే ముందు ఈ విషయాలు తేల్చమని అడగటం మా బాధ్యత. కాబట్టి జరుగుతున్న దారుణాల గురించి తక్షణమే ఆపాలని, తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలని అంటే ఒక డౌట్ అయితే రేస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీడియాలో కానీ అధికార పక్షం వాళ్ళు కానీ ఒక డౌట్ అయితే రేస్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు, ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే చేస్తున్నారు, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రత్యక్షంగా మీరే చూస్తున్నారు ప్రత్యక్షంగా. ఒక డిబేట్ లోనే మా పరిస్థితి ఎలా ఉందో అట్లానే అసెంబ్లీలో మా పరిస్థితి మమ్మల్ని మీకే అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నది ఒకే ఒక పార్టీ. ప్రజల తరపున, ప్రతిపక్షం తరపున, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల తరపున పోరాడుతున్న వ్యక్తి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం
వాళ్ళు గుంపుగా మీద ఇంకొక పడిపోయి విషయం, ఏమీ ఇంకొక విషయం చెప్పండి. ఏమీ మాట్లాడనివ్వకపోతుంటే మేము ఎవరికి చెప్పాలి? అది మీ ఎవరికి గ్రూప్ చెప్పాలి? వెంకటేశ్వర రెడ్డి గారు. మీ ఢిల్లీలో నాయకుడు పెద్దలకి సిగ్నల్ వస్తారు కదా, చెప్పబోతున్నాం. మీ నాయకుడు ఢిల్లీలో సిగ్నల్ వస్తారు పెద్దలకి కదా, చెప్పబోతున్నాం. Right. మేము ప్రజల తరపున ఉన్నది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మాది ఒకే ఒక పార్టీ. మీకు ఈ విషయం తెలుసు. మీకు ఉన్నది కూటమి ప్రభుత్వం. ప్రజల తరపున మాట్లాడే ప్రతిపక్షం పార్టీ ఈ రాష్ట్రంలో కరువైంది. ప్రతిపక్ష పార్టీ కాదండి, మీది ప్రతిపక్షంగా పార్టీ కాదండి. yes రావు గారు, ఒక నిమిషం అండి. ఒక పార్టీ రైట్ ఫ్లూక్ 11 సీట్లు వచ్చినాయి, మీకు ప్రతిపక్ష పార్టీ అనకండి. 47 రైట్ దాని గురించి కూడా మాట్లాడదాం. రావు గారు దాని గురించి కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు ముఖ్యంగా ఒక మాట అండి, రైట్ ఒక చిన్న మాట అండి, ప్లీజ్. చెప్పండి. ఒక చిన్న మాట. ఇప్పుడు ప్రతిపక్షంలో మాకు అసెంబ్లీ స్థానాలు తక్కువ వస్తున్న 11 వచ్చిన మాట వాస్తవమే. కానీ రాజ్యసభలో మాకు 11 మంది ఎంపీలు ఉన్నారు. అట్లానే ఇప్పుడు చెప్పే పార్టీల వేటికి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ తరపున రిప్రజెంటేషన్ లేదు. ఎమ్మెల్సీలు అందరికంటే మేమే ఎక్కువ ఉన్నాము. 40% ఓటు బ్యాంకు ఈ రాష్ట్రంలో ఏ పార్టీతో పోల్చుకున్నా మేమే అగ్రస్థానం. చెప్పండి. రావు గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మేమే ఎక్కువ మంది ఉన్నాము. అట్లానే స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, మండల ప్రెసిడెంట్లు కానివ్వండి, పంచాయతీ సర్పంచులు కానివ్వండి, మేమే ప్రజాప్రతినిధులుగా ఎక్కువ మంది ఉన్నాము. కాబట్టి ఎమ్మెల్యే స్థానాల్లో వాళ్ళు కొంచెం ఇప్పుడు ఈ ఒక్కడుగు ముందుకేస్తే వెంకటేశ్వర రెడ్డి గారు మనం మాట్లాడదామండి. ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాలి. దయచేసి ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ముఖ్యంగా జగన్ ఒక ట్వీట్ అయితే చేశారు. ముఖ్యంగా చంద్రబాబు భయపడుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నేతగా పరిగణించాలి. ఎక్కడ తమ తప్పుల్ని ఎండగడతామన్న భయంతోనే చంద్రబాబు కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనే ఒక వ్యాఖ్యాత చేయడం జరిగింది ట్విట్టర్ ద్వారా. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రతిపక్ష హోదా అన్నది సంప్రదాయ ప్రకారము ఇవ్వడానికి అవకాశమే లేదు. లేనప్పుడు అంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ప్రత్యేక కారణాలతో ఇవ్వచ్చు. అది ప్రభుత్వం యొక్క నిర్ణయము. స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంట. దాని మీద స్పీకర్ నిర్ణయం తీసుకుని ఇవ్వరు వీళ్ళు. అయితే ఆయన వైఎస్ఆర్సిపి ఎల్పి లీడర్గా ఎన్నుకున్నారా? స్పీకర్కి ఏమైనా లెటర్ ఇచ్చారా? అసెంబ్లీలో మా యొక్క నాయకుడు పలానాయన అని ఇప్పటి వరకు ఇవ్వాలి. ఈ రోజు కూడా ఇవ్వాలి కదా. ముందు మీరు పార్టీ నుంచే సిఎల్పి ఎవరో కూడా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఎవరో కూడా స్పీకర్ కు తెలియజేయకపోతే నీ ప్రతిపక్ష హోదా ఇమ్మని ఎట్లా అడుగుతారు? నాకు అర్థం కాలేదు. 11 మంది ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సమస్య కాదండి. టెక్నికల్ విషయాలు మాట్లాడతాము ఇప్పుడు. రఫీ గారు అది పెద్ద సమస్య కాదు. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది సమస్య కాదు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు అన్యాయాలు వెంకటేశ్వర రెడ్డి గారు ఏఎస్ రావు గారు దయచేసి రాష్ట్రాలు నడిపే సమర్థత మాకుంది. చిన్న రిక్వెస్ట్ ఏఎస్ రావు గారు వెంకటేశ్వర గారు దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు దాన్ని ఇన్వాల్వ్ కావద్దు. దయచేసి డిబేట్ సంపూర్ణంగా రాదు. దయచేసి లక్ష్మణ్ గారు, ఇద్దరున్నా కూడా ఏ రాజకీయ పార్టీకైనా ఇప్పుడు ఇంత గతంలో బీజేపీకి ఇద్దరున్నారు. ఇద్దరు ఉంటే కూడా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ పలానా అని చెప్పి పేరిస్తారు స్పీకర్. ఎందుకు ఇస్తారు? ఇష్యూలు వచ్చినప్పుడు, డిస్కషన్లు వచ్చినప్పుడు ప్రియారిటీ ఇవ్వాలా ఆ రాజకీయ పార్టీ యొక్క నాయకుడికి. అలాగే ముందు సీటు ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయాలు, రూల్స్. ఇప్పటి వరకు అవన్నీ ఏమీ పాటించలేదు. కండవాళ్ళు కప్పేసుకొని బ్లాక్ వేసేసుకొని ఏదో అంత 36 రోజుల పరిపాలనలో మొత్తం రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయిందని మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రత్యేక కారణాల్లో ఇవ్వచ్చు, ఇవ్వకూడదని లేదు. కానీ కాకపోతే వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు. ఎందుకు అంటే ఆ విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆ విధంగా వేధించబడ్డారు తెలుగుదేశం వాళ్ళని. ఎవరిని వదిలిపెట్టారు? మీడియా పర్సన్స్ కూడా వదిలిపెట్టలే. మీడియా పర్సన్స్ మీద కూడా కేసులు పెట్టారు, వేధించారు, ఫోన్లు చేసి బెదిరించారు. ఇంత పరిపాలన జరిగిన తర్వాత
మళ్ళీ ఆయన 11 మందితో నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడమే ముందు కరెక్ట్ కాదు, ఆ విధానమే కరెక్ట్ కాదు. మరి 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 ఏం మాట్లాడాలా? ఇప్పుడు 36 రోజులు అయింది. వ్యక్తిగత కక్షలు వేరు, రాజకీయ కక్షలు వేరు. ఇందాక నేను ముందు చెప్పినట్టు అవి రాజకీయ కక్షలు అయితే ఖండించాలా, తప్పు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క కార్యకర్తల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దాడులు గిడులు అవన్నీ చేయకూడదు. కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేశారని మీరు చేస్తే ఇక వాళ్ళకు మీకు తేడా ఏంది? వాళ్ళు అవన్నీ చేశారనే కదా 11 సీట్లకు పరిమితం అయిపోయారు. అంటే మీరు రేపు రాబోయే కాలంలో 2 సీట్లకే పరిమితం కావాలని అనుకుంటున్నారా? లేదు కదా. ఇది కూటమి ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు స్వతంత్ర నిర్ణయం కాదు. బీజేపీకి బాధ్యత ఉంది, జనసేనకు బాధ్యత ఉంది. ఏదైనా సంఘటనలు జరిగితే చంద్రబాబు ఒక్కడే కాదు కారణం, బీజేపీ జనసేన కూడా కారణం అవుతుంది. ఎందుకు కూటమిలో ఉన్నారు. మరి ఏం చేస్తుంది బీజేపీ కేంద్ర నాయకత్వం, ఏం చేస్తున్నది జనసేన నాయకత్వం? అలాంటివి జరగడానికి వీల్లేదు అని చెప్పి కార్యకర్తలకు చెప్పాలి. జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి కదా. మరి ఎందుకు పరిపాలన ప్రభుత్వము, హోమ్ మినిస్టర్ ఎందుకుంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకుంటుంది? అవన్నీ కూడా శాంతి భద్రతలను పరిరక్షణ చేయటానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సూచన చేయాలి. ఇప్పుడు ఎందుకు గతంలో హౌస్ అరెస్ట్లు ఇవన్నీ చేశారు? గొడవలు జరగకూడదనే కదా. ఇప్పుడు కూడా గొడవలు జరగకుండా సమాచారం సేకరించి అదుపులో పెట్టకపోతే శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పూర్తిగా ఎన్డీఏ కూటమిదే. ఒక్క సంఘటన కూడా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. నువ్వు గత ప్రభుత్వం ఏమో చేసిందని వాళ్ళ మీద నిందలేస్తే సరిపోదు. మీరు సక్రమంగా మీరు కూడా పరిపాలన చేయాలి కదా. లేకపోతే మిమ్మల్ని రేపొద్దున రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మీకు బుద్ధి చెప్తారు. అలా మీరు కంట్రోల్ చేయకపోతే. కంట్రోల్ చేసి తీరారా? అసెంబ్లీ దగ్గర నిరసనలు తెలియజేస్తున్న క్రమంలో పోలీసులకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండదు, ఖచ్చితంగా మారుతూ ఉంటుందంటూ కూడా ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుహాసిని ఆనంద్ గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడు అధికారం ఒకరి వైపే ఉండదు, మీరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఒక పోలీసుని అయితే పేరుతో పాటు సంభాషిస్తూ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూడాలి? పోలీసుల తీరు అలా ఉందంటారా? ఇది ఇప్పుడు 5 సంవత్సరాలుగా జరుగుతున్న దాడులకి, కక్షపూరిత రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్మైలింగ్ ఫేస్ తో ఏది ఆయనకు పట్టనట్టుగా ఆయన ఎంతో ముభావంగా ఉన్నారు. అసెంబ్లీలో వారు చేసిన కామెంట్స్ కానీ, వారు ప్రవర్తించిన తీరు కానీ ప్రతిపక్షం పట్ల ఈరోజు వాళ్ళ యొక్క హయ్యర్ డిగ్రీ కామెంట్స్ కి వాళ్ళే ప్రతిపక్షంలో కూర్చోలేని ఒక పరిస్థితిలో వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఉండిన సమయంలో ఒక్క ఇష్యూని పట్టుకుని వెంటనే అసలు హయ్యర్ డిగ్రీలో అసలు ఏంటిది ఇన్ని రకాల అంటే ఈ రోజు కనిపించిందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఈ రోజు హత్యలు కనిపిస్తున్నాయా? అసలు మీరు చేసినవి ఈ రోజు చెప్తున్నాను, కూటమి కరెక్టే, ఇక్కడ ఉన్నది కూటమి. దీనికి బీజేపీ విడిగా ఆన్సర్ చెప్పి, జనసేన విడిగా ఆన్సర్ చెప్పి, టీడీపీ విడిగా ఆన్సర్ చెప్పదండి ప్రతి విషయానికి. ఇక్కడ కూటమి తరఫున ఒక పర్సన్ రిప్రజెంటేటివ్ ఎవరు? ఈ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కూర్చోబెట్టాం. చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న మంత్రులు, అన్ని పార్టీలకి సంబంధించిన వాళ్ళు సమీక్ష చేసి అందరూ సంయమనంతో సంయుక్తంగా వాళ్ళు ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రతి దానిపైన ఒకళ్ళే స్పందిస్తారండి, ఇంతమంది కాదు. ఇక్కడ ప్రతిపక్ష హోదా అంటే ఎవరిస్తారండి? నువ్వు ఇంకా ఇప్పుడు చెప్తున్నారు కూటమి, మేము ఒక్కళ్ళమే పోరాటం చేస్తున్నాం, మేము ఒక్క పార్టీయే ప్రజల వెంపు నిలబడ్డాం, మేము ఒక్క పార్టీయే పోరాటం చేస్తున్నాం అని అంటున్నారు. మరి మీరు ఒక్క పార్టీ అయినప్పుడు ఉండండి అసెంబ్లీలో చక్కగా. మీరు అధికార పక్షంలో ఉన్న 5 సంవత్సరాలు అదే ప్రజల కోసం ఏం చేశారు? ఇదే తిట్లతో, కక్ష సాధింపులతో 5 సంవత్సరాలు కాలయాపన చేసేశారు. పవిత్రమైన అసెంబ్లీలో ఉన్న సమయం ఏ ప్రజా సమస్యల కోసం పోరాడాలో దానికి తప్ప మిగతా అన్నిటికీ ఉపయోగించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఏమైందండి? 11 సీట్లున్నా సరే వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు స్థిరంగా ప్రజల యొక్క సమస్యల్ని ఎత్తి చూపుతూ
దాని పట్ల వాళ్ళు పోరాటం చేయొచ్చు. ఎంతసేపు మొదటి రోజే వాకౌట్ చేసేసి ఏదో విధంగా మనం ఇక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోదామని ఒక వంక పట్టుకుని బయటికి వెళ్ళిపోయి ఇక్కడ కాదు జంతర్ మంతర్లో అని అంటే ఇది ఎంత అది ఒకటి మేము అనుకున్నది పరిపాలనా విధానంలోనే అనుభవాలు ఏమీ ఉందేమో అనుకుంటే ఆఖరికి స్పందన విషయంలో కూడా స్పందించే విషయంలో కూడా ఈ విధంగా వాళ్ళు కొంత వాళ్ళ ప్రవర్తన తీరు ఎందుకో అవకాశవాద రాజకీయాలకి ఇది తెరలేపుతోందండి. ఈరోజు జంతర్ మంతర్లో కాదు ప్రతి విషయం పట్ల ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు క్లియర్గా, అండ్ హోంమంత్రి గారు అనిత గారు ఒక మాట చెప్పారు, గతంలో ఎవరెవరైతే అమానుషంగా ప్రవర్తించారో ఎవరైతే శిక్షార్హులో వాళ్ళని వదిలిపెట్టరు అని చెప్పారు. మరి అందరినీ కూడా బదిలీలు ఒక్కొక్కటి చేస్తూ స్థిరంగా ఇక్కడ ఒకటి ఫార్మాట్ అవుతోంది. చేయనివ్వండి, మీరు చేశారు కదా 5 సంవత్సరాలు, కూటమికి అవకాశం ఇవ్వండి. ఈ 5 సంవత్సరాలలో ఎత్తి చూపండి. దానికి కూడా విమర్శకి కూడా ఒక హద్దు ఉంది. కానీ సుహాస్ నారాయణ ముఖ్యంగా పోలీసుల వ్యవహార శైలి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి బ్లైండ్గా చేస్తున్నారు, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏమి పట్టించుకోకుండా పై అధికారులు ఇచ్చిన ఆజ్ఞలతోనే ముందుకెళ్ళిపోతున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోలీస్ అంటే వాళ్ళు ఉద్యోగులండి, ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు ఏంటంటే పై అధికారులు చెప్తారు, వాళ్ళు చేసే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. దానిలో ఏమి వాళ్ళు ఈ రోజు క్లియర్ గా చెప్పారు, మదనపల్లిలో జరిగింది యాక్సిడెంట్ కాదండి ఇన్సిడెంట్ అని. అక్కడ జరిగిన ఉన్న విషయాన్ని ఆయన బయట చెప్పారు. లేదు ఇంకా అంటే ఏంటి, ప్రతిపక్షమే కరెక్ట్ అండి, ఇక్కడ వాళ్ళు చంపడమే అవును నిజంగానే చంపేశారండి, అది కూడా కరెక్ట్ కాదు కదా. పోలీసులు ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేయాలి, ఎలా చేయాలి, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మీరు అందులో ఏదైనా తప్పు కనిపిస్తే మీరు విమర్శించండి. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది అంతే తప్ప అదిగో ప్రతి చావు ఏదో ఎన్కౌంటర్ కింద, ప్రతిదీ హత్య కింద వీళ్ళు మాట్లాడే తీరు కొంత ఎక్స్ట్రీమ్ గా ఉందండి. అది కరెక్ట్ కాదు, అది తప్పు. ఏదైనా సరే కొంత మేము బాధ్యతగా ఒకటి తీసుకున్నాము. కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది, బాధ్యతాయుతంగానే పరిపాలన చేయాలన్న ఉద్దేశంలో ఒక్కొక్కటి ముందుకు వెళ్తోంది. ఇప్పుడు కేంద్రంలో కూడా వెళ్ళి కేంద్ర సహాయ సహకారాలకి కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, మా మంత్రులు కూడా వెళ్ళారు. ఇక్కడ కావాల్సిన వాటిలో ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళకి కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల్లో ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడున్న సమస్యల్ని పూర్తి స్థాయిలో మనము ఒక ఫుల్ స్టాప్ చేపెట్టాలి. ఇక్కడ ఏదైతే ఇంతవరకు 10 సంవత్సరాలుగా పెండింగ్ ఇష్యూస్ అయిపోయాయో అవన్నీ కంప్లీట్ అవ్వాలి అని ఒక నిర్మాణాత్మకంగా వెళ్తున్నది. అలా చూడండి, మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోండి. విమర్శకి కూడా ఒక పద్ధతి ఉంది అని చెప్తున్నాం మేము. మీది ఏదైతే ఒకటే పార్టీ ప్రజల పట్ల ప్రజా సమస్యలను, కరుణానిధి, జయలలిత 4-7 ఎమ్మెల్యేలతో వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉండి పోరాడారండి. వీళ్ళకి 11 ఉన్నాయి. కాబట్టి దేనికైనా సరే ఓ పద్ధతి ఉంది. వాళ్ళు కూడా 11నైనా సద్వినియోగం చేసుకోండి. మొదటి రోజే వాకౌట్, మొదటి రోజే జంతర్ మంతరు, మొదటి రోజే రోడ్డు, మొదటి రోజే కామెంట్స్, మొదటి రోజే పోలీసుల పైన విరుచుకుపడ్డాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ వాళ్ళ ప్రజా సమస్యల పట్ల వాళ్ళు మాట్లాడుతున్నట్టు లేదు. ఏదో విధంగా గొడవకి దిగుదాము అన్న ఒక భావనే ఉంది తప్ప సమస్యకి పరిష్కారం చేసే విధానంలో ముందుకు వెళ్దామన్న ఉద్దేశము వీళ్ళలో కొంచెం కూడా లేదు. రైట్. ఏఎస్ రావు గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలీసుల మీద ఫైర్ అయిన విధానం చూస్తే మళ్ళీ జగన్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా వైసీపీ వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే బెటర్, ప్రతిపక్షంలో ఉంటే ఇంకా డేంజర్ అంటూ కూడా వైసీపీ కొంతమంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? విజయ్ గారు, నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదని అక్కసుతోటి ఇవన్నీ వ్యవహరిస్తుంటే ఏ విధంగా ఉంటుందండి? గతంలో కూడా చూసాం, చరిత్ర చెబుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుంటే ఆ యొక్క శాసనసభ ఆ యొక్క కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గానే పోరాటం చేశారు. ఎంత ఉధృతంగా పోరాటం చేశారు మీరు చూశారు కదా. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి కూడా లాస్ట్ టర్మ్ లో ప్రతిపక్ష హోదా లేదు. అప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడలేదా? వేరే నాయకులు మాట్లాడలేదా? ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడతావా? అంటే ప్రతిపక్ష హోదా నీకు లేదంటే ప్రజలకు నీ మీద ఉన్నటువంటి విశ్వాసం, అది ప్రజలకు నీ మీద ఏ విధమైనటువంటి విశ్వాసం ఉందో అది తెలుసుకోవాలా. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క తీర్పు శిరసా వహించాలా. ప్రజలు నీకు ఆ తీర్పు ఇచ్చారు,
నీతో తప్పు జరిగింది, ఒప్పుకుంటే ఏమోంది, సరే నాలో తప్పు జరిగిండొచ్చు, నా మీద ప్రజల విశ్వాసం నేను గెలవలేకపోయాను, నా దగ్గర ఎక్కడ తప్పు జరిగింది సమస్య జరుపుకొని నీ పార్టీని మళ్ళీ పునరుద్ధరించుకుంటూ ప్రజా సమస్యలపై స్పందించు నాయన, ప్రజా సమస్యలు స్పందించు, నువ్వు మీ సూచనలు సలహాలు మాకు అవసరమైన మేరకు మేము పాటిస్తాం కూడా, మేము తీసుకుంటాం కూడా మీ సలహాలు కూడా. కానీ నిజానికి వైసీపీ వాళ్ళైతే ఒకటి అంటున్నారు, నిజానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినా కూడా మైక్ ఇచ్చే నువ్వు చెప్తున్నది చాలా తెలుగు ప్రజలందరూ చూస్తారు. ఇక్కడ నీకు అన్యాయం జరిగింటే, ఇక్కడ నిజంగానే శాంతి భద్రతలు విఘాతం జరిగితే, ఇక్కడ 50 రోజుల్లోనే ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింటే నువ్వు తెలుగు ప్రజలు ఉండరు కదా, తెలుగు ప్రజల్లో ఇక్కడ నువ్వు మాట్లాడు, అసెంబ్లీలో మాట్లాడు, తెలుగు ప్రజలు డైరెక్ట్ చూస్తారు. అది దమ్ము ధైర్యం లేక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రెస్టీజ్ ని డ్యామేజ్ చేయడానికి నువ్వు జంతర్ మంతర్లో పోతావు. జంతర్ మంతర్ ఎవడు నిన్ను కాంటాడు, ఎవరికి ఏం సంబంధము? నువ్వు జంతర్ మంతర్వో, బంగ్లాదేశ్ లో ఢాకాకో, ఇస్లామాబాద్ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ కో ఏం జరుగుతుంది? జరిగేది ఏమి లేదు. ఉల్టా ఏమవుతుంది? రివర్స్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నీకున్నటువంటి కెపాసిటీ తెలుస్తుంది, నీకున్నటువంటి సైకో మెంటాలిటీ తెలుస్తుంది. అంతే తప్ప నీతోటి నీ చెప్పుడు నీ మీదకే వేసుకుంటున్నావు. నువ్వు ఎవరు అవమానించట్లేదు. నీకు రానాయనా అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీ వెహికల్ ని అసెంబ్లీ గేట్ వరకు లోపలి వరకు ఒక ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి వచ్చే విధంగా నిన్ను లోపలి వరకు ఆహ్వానిస్తే నువ్వేం చేశావు? నీ యొక్క సహచర ఎమ్మెల్యేలు 11 మంది ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా ఆగలేవు, చేతులు కట్టుకొని మెల్లగా వెళ్ళిపోయావు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికలు కూడా పిలిచాం, నీకు బాధ్యత లేదా? ఇప్పుడు నువ్వు చెప్తావు ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇవ్వట్లేదు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎనీథింగ్. మనకి టైం తక్కువగా ఉందండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా వివేక హత్య కేసులో నడిపిన నాటకాన్ని వినుకొండ వ్యవహారంలో కూడా నడిపిస్తున్న వైసీపీ, ముఖ్యంగా జగన్ నాటకం ఆడుతున్నారంటూ కూడా చంద్రబాబు మీటింగ్లో అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఎలా చూడాలి? నిజంగా అలాంటి రాజకీయాలు చేస్తుందా వైసీపీ? జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ప్రజల సమక్షంలో మాట్లాడుతుంటేనే ఇన్ని రకాల వక్ర భాష్యాలు చూపించారు అంటే, రేపు పొద్దున అసెంబ్లీలోకి వెళ్తే అసెంబ్లీలో కూడా వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు ఇచ్చే అవకాశాలు కూడా ఇలానే ఉంటాయి. కాబట్టి మేము క్లియర్ గా ప్రజల సమస్యల గురించి గళమెత్తాం. ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం మీకే ఇష్టం లేనట్టుందిగా, అంటే ఎలా ఉంటుందని ముందుగా మీరు ఎలా అంచనా వేసుకుంటున్నారు? టైం తక్కువ ఉందండి. రావు గారు ఒక నిమిషం అండి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. అసెంబ్లీకి రావడం రాకపోవడం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు కొంచెం ఓపిక పట్టండి అంటున్నారు. ఎన్ని మటర్ల వరకు ఓపిక పట్టాలి? 35 నుంచి 70 వరకు ఓపిక పట్టాలా? 100 వరకు ఓపిక పట్టాలా? ఎన్ని అరాజకాలకు వరకు ఓపిక పట్టాలి? ఎంతమంది మీద రేపులు జరిగే వరకు ఓపిక పట్టాలి? ఎన్ని మాటలు ఓపిక పట్టాలి? ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? 35 హత్యలు 70 హత్యల వరకు ఓపిక పట్టాలా? 100 హత్యల వరకు ఓపిక పట్టాలా? లేదా 500 హత్యల వరకు ఓపిక పట్టాలా? లేదు ఈ దాడులు, ఆస్తుల దాడులు రాష్ట్రం మొత్తం జరిగే వరకు ఓపిక పట్టాలా? ఈ 500 జరిగిన సరిపోద్దా? ఈ రేపులు ఎన్ని జరిగేంత వరకు ఓపిక పట్టాలంటారు? ఇవి కూటమి 5 సంవత్సరాలు ఓపిక పట్టామండి. 5 సంవత్సరాలలో మేము ఓపిక ఏ విధంగా ప్రతిపక్ష హోదాలో కూటమిగా ఏ విధంగా ఉన్నాము అన్నది ఒకసారి గమనించండి. 40 రోజులకే మీకు అసలు ఓపిక లేకపోతే ఎట్లా? 40 రోజుల్లో ఎన్ని దాడులు ఎవరండి? ఏ 35 40 అలాంటి తప్పుడు లెక్కలు కరెక్ట్ కాదండి. ఇచ్చిన మాట టైం తక్కువ ఉందండి. ఆయన వర్షం కంప్లీట్ గా ఉందాం. ఫైనల్ గా ఒక మాట చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ముఖ్యంగా శ్వేతపత్రాలు బయటపెట్టి వైసీపీ అవినీతి అక్రమాలు బయటకు తీస్తారనే భయంతోనే అసెంబ్లీకి రాకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఫైనల్ గా చెప్పండి. మేమేమంటున్నామంటే, ఎక్కడ ఇచ్చిన మేనిఫెస్టో గురించి అడుగుతామోనని చెప్పేసి పొలిటికల్ డైవర్షన్ పద్ధతిలో
ఈ శ్వేతపత్రాలని, ఈ కాకమ్మ కథలు, ఈ అరాచకాలు, ఈ దాడులు, నోరెత్తిన వాళ్ళ మీద ఈ దాడులు, హత్యలు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు జరపడానికి గట్స్ లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారండి. ఇప్పుడు ఒక సంవత్సరం పాటు బడ్జెట్ పెట్టాల్సిన వాళ్ళు సిగ్గు లేకుండా బడ్జెట్ పెట్టారు. వెంకటేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే సుహాసిని ఆనంద్ గారు, ఉప లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.